నిషిత డ్రెస్ ఆది వేసుకుంటుందా షర్ట్ అన్నీ నిషిత పెడుతుండే మంచిగా ఉంది అయ్యా. అరే ఏది చేతులేవిరా అరే అట్టుడే అయ్యో నిషిత అది సరిపోతుంది దానికి డ్రెస్ ఇది పెద్ద అవుతుందా ఈమె పెద్ద అవుతుందంటే అది బరాబర్ సరిపోతుంది ఇంకా టైట్ ఎందుకు లూజ్ ఉండాలి పిల్లలకు పిచ్చివాకవా గతం ఇక ముంపిగా మాసిపోవాలి పట్టారు మాసిపోయేదా టైట్ అయిపో పెద్ద ప్లానింగ్ ఆడిగాని చూసిండా ఈ ఒక్కటే బతుకుతుంది అయ్యా ఎందుకో ఏడుకొస్తున్నాడే పొద్దున ఊల పెట్టిండు మీ అన్నగాడు ఆడు ఊల పెట్టిండు ఈడు ఊల వాడు మంచిగా ఉంది. వాడు రాత్రి వాడకుండా ఉండుంటే పొద్దున పోయేటోళ్ళంగా ఇప్పుడు మళ్ళీ అంత దూరం బండి జర్నీ చేసినట్టు ఉట్టి ముచ్చట వెరీ గుడ్. రాత్రి కూడా కూర్చుని పెట్టి రావద్దు స్కూల్లో కూర్చుంటావు అదే రేపటి నుంచి నిమ్మలం మంచి టెన్షనే లేదు ఏడుకునే సరే నిమ్మలంగా ఉంటుంది. ఏం చేస్తున్నావు బే అమ్మ ఏం చేస్తున్నావా అన్న నేను పేరు రాస్తున్నావు ఎవరిది ఎవరి పేరు రాస్తున్నావురా అమ్మదా ఏది రాయి చూద్దాం ఎట్లా రాస్తావు చూద్దాం రాయి ఎట్లా అట్లా రాస్తారా పేరు నువ్వు అన్నం తిన్నావా చెల్లె తిన్నదా నువ్వు తినలే ఎందుకు తినలే ఏడ తిన్నావా అన్నము ఎప్పుడు అప్పుడే తిన్నావా ఏం కూర వండింది మీ మమ్మీ పప్పు కూర వండినది నాకు వేస్తావారా కొంచెం వేస్తావా మమ్మీ కొట్టదా మరి నువ్వు నాకు పప్పు వేస్తే తిన్నావా అబ్బా నీ పేరేం పేరు అబ్బా అన్వికనా అన్వితనా అన్విక మీ అక్క పేరు మీ చెల్లె పేరు దీక్షిత చెల్లె ఏం చేస్తుంది బతుకుందా ఏం చేస్తుంది మీ చెల్లె బతుకుందా లేపాలి మరి నువ్వు బజ పెడతావా పోయి గిచ్చాలి గిచ్చి ఏడిపియాలి చెల్లెడు ఏడిపి పెద్ద అయినాక గిచ్చుతావు ఇప్పుడే గిచ్చాలి పెద్ద అయినాక నిన్నే గిచ్చుతుంది మీ చెల్లె మీ చెల్లె అప్పుడు నిన్నే గిచ్చుతుంది పెద్ద అయినాక అవు మీ చెల్లె ఏడుస్తుంది మీ చెల్లె ఏడుస్తుంది అబ్బా ఊక పెట్టవా నువ్వు మరి అట్లా ఏడితే ఎందుకు ఊక పెడతావు మీ అమ్మ ముక్క పెడుతుందా మీ చెల్లెని ఎత్తుకున్నావా ఎప్పుడన్నా ఇప్పుడు ఎత్తుకున్నావా అరే మీ అక్క ఎటు పోయిందా నువ్వు ఏ క్లాస్ అబ్బా మరి నువ్వు ఏ క్లాసు యూకేజీయా ఏ స్కూలు సిద్ధార్థనా ఏడా కీసర్లోనేనా ఏడుంటుంది కీసర్లో స్కూల్ మీ ఎక్కడ సైడ్ ఉంటుంది అంటున్నా గలీలో కూడా ఉంటుందా బొమ్మ ఇంట్లో పెట్టిపోమ్మా అది ఖరాబ్ అవుతుంది ఆద్య ఆమె పెడుతుంది తీరా అయ్యది ఎడుతుంది మళ్ళా తమ్ముడా తమ్ముడు నీకన్నా పెద్దగా ఉన్నాడేమరా అమ్మ బజ పెడుతున్నావు పాపనే ఉండండి తీరైనా ఉన్నది ఆదేకి ఆదే ఆడుకుంటాను ఎక్కడిది పప్పు
పాప దిశ వదిలేసిపోయాడు లేడు పాప. బాయికాడికి పోయి వచ్చినాము. బాయికాడ ఏమేమి ఉంటాయి రా? అరటి పళ్ళు తెచ్చినాము నీకు. ఏమైంది ఏమైంది దీక్షదా? ఏమైంది? ఒక్క సుక్క నీళ్ళు కాదలేవు గారు. కన్నైనా పడ్డదట్టుంది గారు. నీ కాయలు ఏమి మరి ఏడిస్తే బంద్ సప్పుడేకి కాయలు కావాలా వద్దా? ఇస్తప్ప కాయ ఇస్తప్ప కాయ కాయ లేవు 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 మయ మంచోడు మంచోడు ఏడవద్దుగా ఏడవద్దని చెప్పినా కదా. ఈయనకి కాయ ఒకటి ఎక్స్ట్రా ఈయనకి దీక్షిత్ గానికి ఒకటి ఎక్కువ అయ్యి దీక్షిత్కి ఒకటి ఎక్కువ అయ్యాలి. ఇసరెట్ ఓమియా సారీ సారీ దీక్షిత్. అరటిపండు ఇవన్నీ రెండా? దీక్షకి రెండు ఇస్తున్నావా? రెండు ఇక మీ అమ్మ స్కూల్కి వేస్తున్నా స్కూల్ బ్యాగ్ వేసుకుంది. అయిపోయింది ఏడు గింతే ఆరా నీ ఏడుపు. ఏమేం చేసినావు ఇవాళ స్కూల్లో? ఎవరు ఏంటిది? మేము విడిచిపెట్టి పోయినామా? ఏడిపోయినాం? ఏడిపోతావు? కొత్తదే రా ఇచ్చేది నీకు. అరే అది కప్పే గారా ఆగనా? గొడవలు మొత్తం తాగి సార్ మొత్తం తాగారు ఇద్దరు. చల్లగా అవుతాడు. నువ్వు ఇట్లా వేస్తే ఏమి ఇయ్యరు. మళ్ళీ బ్యాక్కడ తోలుకోవద్దు. బ్యాక్కడ తోలుకోవద్దు. మనం ఇట్లనే వదిలేసిపోదాం సపడాక. నేను తోలుకోవతా చెప్తుంటావా? తాగున్నాను. మంచోడు మయ్య మంచోడు. నీకు మంచోడగా వేరు కూడా కదా. అదే మొత్తం తాగుతా. అది మళ్ళీ పోయి తాగుతాడు చెల్లె తాగుతా. మంచో కొత్త డ్రెస్ ఇచ్చిరు కదా దిగి తిని అలా సూపర్ ఉన్నాడు దిగి తీయాడు. సరే వెరీ గుడ్. అది తింటే బలం వస్తుంది. అందరిని కొట్టవచ్చు స్కూల్లో. ఇక మెల్లగా ఆగు. మెల్లగా ఆగాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మకన్నా కొంచెం మీనా అవన్నీ నీకు ఎందుకు జరంత ఇస్తావా లేదా అమ్మకు? దీచితే అని దోశ కచ్చి అవుతాం మనం ఇవ్వకపోతే. జర దీ మమ్మీకి నెక్స్ట్ టైం ఏం కొనుక్కరాదే మరి. అగ్గో తీసితే అక్కడ ఇచ్చిండు. అగో జ్వరంతో తాగి లేకపోతే అట్ట అవుతాడు దీక్షితు. సాల్తీ ఇక మనకి జ్వరం ఏడుస్తాడు లేకపోతే. ఓకే రైట్. హ్యాపీయా? మంచిదాని లేకపోతే తాగబోతున్నాను. ఏడుకోతున్నా బే. ఏం చేస్తున్నావు రాదా? గట్లెందుకు కొడుకొస్తున్నావు నీళ్ళు? సాన్ పేస్తున్నావు. ఎవరు చెప్పారు వేయమని?
అమ్మ చెప్పినాడు అమ్మ మంచిగా ఉంది నువ్వు మంచిగా నువ్వు కొత్తిమీర నాకు వేస్తారా ఎందుకురా అది టీలు ఆడుకుంటావు ఆ మొక్కని కాలు చేతులు తుడుచుకోరా కడుక్కున్నట్టు నువ్వు తుడుచుకోకు చెల్లి ఆడుతుంది ఇక్కడ నువ్వు ఆడుతున్నావు ఏందో ఏమో మళ్ళీ ఆడకు కొడుతుంది మామే నీ ఇష్టం అయ్యో నీళ్ళని నలిపోయి ఏమైందిరా పిచ్చిలేసిందారా మరి అట్లా అట్లా వేస్తున్నావు ఎందుకు కొట్టుకుంటున్నావు అట్లా పడతావు దాదా పడదు కంకులు తీసుకుంటున్నాం మేము బై మా అది ఎంత కష్టపడుతుంది బేగిష వెళ్ళొచ్చిన డౌటే నువ్వు చెప్తున్నావు అయితే చూడు చూడు కాయలు చూసుకుంటా అక్కడ అట్లా బాగాలేకపోతే అక్కడ వేసాను మంచిగా ఉంటేనే తీసుకో ఎందుకు రిస్క్ ఎందుకు అమ్మ ఎడుతా లేకపోతే మన అన్న అవు కాయ ఏమైంది ఏం కావాలంట ఆ బూరు ఓపెన్ చేయమంటుందా ఓపెన్ చేయి అదే ఓపెన్ చేసి ఉడకబెడుతుంది ఇంకా చిప్పులకాయ ఉన్నాయి వేరే కాయని తెచ్చుకోపు అని చెప్పొద్దు దండగా దండగా చెప్పి అట్లా కాదు చెప్పి తీసుకుంటే తప్పితే ఏముండదు దాని దగ్గర ఏంది అది కావాలా పెద్ద ప్లానింగే మంచి పెద్ద ప్లానింగే ఏం కావాలి గిన్నె తీసుకురా మరి ఒకటి వెరీ గుడ్ అదే పో అదే బాగానే ఉంది ఆయన అప్పుడే చెప్పిండు సూర్యునికి టక్ అది కొట్టి సౌండ్ చూసి మంచిగా ఉంటుంది ఇది అని చెప్పిండు టేస్ట్ మరి ఎట్లుంటుందో కానీ చూస్తే నోరు ఊరుతుంది తిను కచ్చా వెరీ గుడ్ దిశిధర్ తెచ్చిండా వెరీ గుడ్ ఫోన్ బంద్ చేయి తీసితో ఇయ్యకానికి అట్లయితే ఇయ్యకానికి ఏమైంది నీకు ఇంకా ఇవి ఇయ్యమరి ఇయ్యమని ఫోన్ బంద్ చేయకపోతే నీ ఇష్టం ఆలోచించుకో ఫీల్ అవుతున్నావు నువ్వు ఇంత అది థ్యాంక్ యూ కమోన్ ఆరాధ్య అతనికి ఏమైంది మంచిగా ఉందా అదే
ఏమైంది? బూరన కద్దు ఇంకా బూరు కోసేయమంటుంది. ఎందుకు ఇస్తున్నావు? వానికి ఏమొద్దు, సెల్ఫీ ఇచ్చాడు. ఫోన్ బంద్ చేద్దామంటే బంద్ చేయడానికి ఎందుకు ఇచ్చినావు?